అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వర్ష ప్రభావం ఏ రేంజ్లో ఉంది, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందుకు మనకి రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి సత్యనారాయణ, అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించి సిర్పూర్, జైనద్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు తెలుస్తుంది. సో అక్కడ ఏ స్థాయిలో వర్షపాతం ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సత్యనారాయణ చెప్పండి. రాజశేఖర్ గుడ్ మార్నింగ్. అయితే నిన్న కురిసినటువంటి ఒక భారీ వర్షం నేపథ్యంలో మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో అయితే కాస్త అదలాకుదలమైనట్టుగా కూడా మనం చెప్పొచ్చు. దాదాపుగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఇటు జైనత్ మండలంలో ఏదైతే రోడ్డుపై ప్రవహిస్తున్నటువంటి నీరు కాస్త అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక కాలనీలోకి ప్రవహించి కాలనీలన్నీ కూడా చెరువుల్ని తలపించినటువంటి ఒక పరిస్థితి. దాదాపు నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఇవాళ ముందస్తుగా జిల్లా అధికారులు పాఠశాలకైతే సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఉదయం ఇక్కడ మరో 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి ఒక నేపథ్యంలో ముందస్తుగా పాఠశాలలకైతే సెలవులు ప్రకటించారు. అలాగే ఎక్కడైతే ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రజలకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి. అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా 9 గంటల నుంచి కూడా భారీ వర్షం అయితే కుండపోతగా వర్షం పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా అధికారులు మరి వాహనాల్ని నియంత్రిస్తున్నారు, రాకపోకల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్కు వెళ్ళేటటువంటి ఒక జాతీయ రహదారిపై కూడా నీరు ఇటు పూర్తిగా నిలిచిపోవడంతో అటుపక్క ఒక రహదారి మొత్తం పూర్తిగా క్లోజ్ అయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. దీంతో రాకపోకల్ని అధికారులు పునరుద్ధరిస్తున్నారు. ఇటువైపు చూస్తుంటే ఆదిలాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి ఒక పరిస్థితి. ఆ యొక్క ప్రాంతాల్లో కూడా ప్రజల్ని అధికారులు పునరావాస కేంద్రాలకి అలాగే వాళ్ళకి ఆహారం పంపిణీ చేసినటువంటి ఒక చర్యల్ని సమీక్షిస్తున్నారు. ఇటు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సైతం ప్రజలకైతే ఒక సందేశాన్ని అయితే నిన్న అందించారు. ఇది భారీ వర్షాలు అంటే ఇంకా కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి ఒక నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉందని, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఆ ప్రజలు ముందస్తుగానే అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఒక పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పేసి ఆ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీంతో ఎక్కడికక్కడ ప్రధానంగా ఇటు పట్టణంలో ఉన్నటువంటి ఏవైతే ఇటు మహాలక్ష్మివాడ అలాగే ఓల్డ్ హౌసింగ్ బోర్డు, శాంతినగర్, కోలీపుర తర్వాత మిగతా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడికి కూడా పూర్తిగా నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న మరో 2 రోజులు కూడా ఇదే భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మాత్రం మరి ప్రజలైతే ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. తమకు అధికారులు అలాగే యంత్రాంగం కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఏదైతే తరుణం బాగుంటుందో ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్టు ఒక తరుణం వాగు ఆ పైనుంచి కూడా నీరు పూర్తిగా ప్రవహిస్తోంది. ఒక లారీ కూడా అందులో చిక్కుకుపోయినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటు ఎక్కడైతే లోయర్ అంటే లో లెవెల్ వంతెనలు ఉంటాయో లో లెవెల్ వంతెనల దగ్గర మాత్రం పూర్తిగా నీరు మొత్తం పూర్తిగా నిలిచిపోయినటువంటి ఒక పరిస్థితి అయితే కనపడుతోంది. రాజశేఖర్ రైట్, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏమైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయా? అంటే అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఏమైనా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కూడా ఆదిలాబాద్ పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మళ్ళీ తేరుకోక ముందే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి, ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది కూడా. సో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించి, జైనద్ లాంటి ప్రాంతాలకు సంబంధించి? రాజశేఖర్, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రజల్ని అంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ప్రజలు ఇబ్బందులు అనేటువంటి పడే పరిస్థితి ఉంటుందో, ఎక్కడైతే కాలనీలు అన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితిలో అంటే పూర్తిగా ఇళ్లను కమ్మేసినటువంటి పూర్తిగా ఇళ్లను ముంచేసినటువంటి ఒక పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ప్రజల్ని పర్యవేక్షించే చర్యలు అయితే చేపడుతున్నాయి. అలాగే జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. అలాగే ఇక్కడ 2 అంటే మున్సిపల్లో కలెక్టరేట్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఇబ్బందులు పడేటువంటి ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదిస్తే కనుక
తక్షణ సహాయం అందించేందుకు కూడా యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నట్టు కూడా జిల్లా కలెక్టర్ అలాగే ఇటు జిల్లా ఎస్పీ కూడా ఇటు బృందాలు అంతా కూడా సంసిద్ధంగా ఉన్నట్టు మనకైతే సమాచారం అందుతుంది. మరి మరో 2 రోజులు కూడా ఇదే రకమైనటువంటి ఒక వర్షపాతం నేపథ్యం, వర్షం ఉండేటటువంటి సూచనల నేపథ్యం మాత్రం జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తంగానే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. మొత్తానికి పూర్తి స్థాయిలో వర్షాలు దంచుకోవడం